పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ ఈ పంటను సాగు చేస్తే అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తుంది. అయితే మేలైన రకాల ఎంపికతో పాటు సాగులో మెళకువలు పాటించినట్లయితే అధిక దిగుబడులు తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త స్రవంతి. మునగ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమైనది. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలో వాడతారు. అందుకే వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా వ్యాపార పరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇటీవలి కాలంలో అధిక దిగుబడినిచ్చే ఏకవార్షిక, బహువార్షిక రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. సాగులో మేలైన యాజమాన్యం పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. ఈ మునగ అన్ని రకాల నేలల్లో సాధారణంగా పెరుగుతుంది. ఎక్కువగా ఉదజన సూచిగా 6.5 నుంచి 7.5 మధ్యలో ఉన్నటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి. కొంతవరకు ఇది చౌడు భూములలో కూడా మంచిగానే పెరుగుతుంది. అంతేకాకుండా సాధారణ ఉష్ణోగ్రత వచ్చేసి 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మునగ సాగు అనుకూలంగా ఉంటుంది. పూత మరియు పింద మంచిగా పడుతుంది. ఒకవేళ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా అయినప్పుడు పూత రాలిపోవడము, పింద రాలిపోవడం లాంటివి జరుగుతాయి. అదేవిధంగా మునగ అనేది ఎక్కువ చలిని అండ్ ఎక్కువ చల్లగా ఉన్నటువంటి ప్రదేశాల్లో సరిగ్గా పెరగదు. ఈ విధంగా అంతేకాకుండా మన మునగలో ఎక్కువగా దేశవాళీ రకాలను రైతులు సాగు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా PKM1 అనేది తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వెరైటీ. ఈ రకం అనేది మనకు 6 నెలల్లోనే ఖాతాకు వస్తుంది. అంతేకాకుండా కాయ బరువు వచ్చేసి 150 గ్రాముల వరకు ఉంటుంది. ఒక్కొక్క మొక్కకు 200 నుంచి 250 కాయలు పడతాయి. ఇంకొకటి PKM2 అనేటువంటి రకం కూడా ఉంటుంది. ఇది PKM1 కంటే 2 దిగుబడిని ఇస్తుంది. కాయ పొడవు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే PKM1 వచ్చేసి 60 నుంచి 75 సెంటీమీటర్లు ఉంటే PKM2 వచ్చేసి 120 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాకపోతే PKM1 అనేటువంటి రకాన్ని మనము మార్కెట్లో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనము ప్యాకింగ్ చేసి తరలించినప్పుడు కాయ విరగడం లాంటివి జరగదు. కాబట్టి PKM1కి ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇది కాకుండా ODC3 అనే రకాన్ని కూడా ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు. అదేవిధంగా మునగ సాగుకి ప్రధానంగా మనము డిస్టెన్స్, ఒకవేళ బహువార్షిక రకాలైతే వాటిని మనము కట్టింగ్స్, మొక్కల కాండం కత్తిరింపుల ద్వారా మనము సాగు చేస్తాము. అదే వార్షిక రకాలైతే మనకు ఒక ఎకరానికి 500 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఈ విత్తనాన్ని మనం పాలిథిన్ బ్యాగుల్లో విత్తుకోవాలి. ఈ విధంగా పాలిథిన్ బ్యాగ్లో విత్తుకున్న తర్వాత మొక్క ఎప్పుడైతే 4 రోజులు స్టేజ్కి వస్తుందో మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. ప్రధాన పొలంలో నాటుకునే ముందు మనము ఒకసారి 4 నుంచి 5 సార్లు మంచిగా నేలను ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము 2.5 మీటర్ల డిస్టెన్స్లో గుంతలను 45 సెంటీమీటర్ల 45 ఎత్తు, లోతు, వైశాల్యంతో మనము ఆ గుంతల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గుంతలలో కూడా మనము ఒక్కొక్క గుంతకు అంటే ఒక్కొక్క మొక్కకు 10 కిలోల పశువుల ఎరువు మరియు 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని మొక్కల్ని నాటుకోవాలి. మొక్కలు నాటిన తర్వాత 3వ నెల, 6వ నెల మరియు 9వ నెల మళ్ళీ యూరియా వచ్చేసి 100 గ్రాములు మరియు పొటాష్ వచ్చేసి 50 గ్రాములను మనము ప్రతి మొక్కకు వేయాల్సి ఉంటుంది. మునుగలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది అంటే మొక్క ఎప్పుడైతే మనకు 75 సెంటీమీటర్ల పొడవు వస్తుందో ఒకసారి మనం గిల్లాలన్నమాట. దాని యొక్క మొదలుని మనం గిల్లాలి. ఈ విధంగా దీన్ని పించింగ్ అంటాం. ఈ విధంగా గిల్లిన తర్వాత ఏంటంటే పక్క కొమ్మలు వస్తాయి. పక్క కొమ్మల్ని కూడా మనము ఎప్పుడైతే అవి 2 మీటర్ల దూరం వస్తుందో తర్వాత మళ్ళీ వాటిని మనం కత్తిరింపు పించింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మొక్కలు మంచిగా గుబురుగా ఏపుగా పెరిగి ఎక్కువ పూత పడి కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే నీళ్లు మొక్కలు నర్సరీలో అయితే గింజ మొలకెత్తేంత వరకు నీటి తడి అనేది ఉండాలి. తర్వాత మనకు నీటి తడిని అంటే వర్షాకాలం కాబట్టి అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడి ఇస్తూ ఉండాలి. ఇదే విధంగా మనకి వార్షిక మునగ ఎప్పుడు నాటినా కూడా మనకు వేసవిలోనే మనకు పూత అనేది వస్తుంది. అందువల్ల ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలలో నాటుకోమని రైతులకు సాధారణంగా సూచిస్తుంటాం. అదే బహువార్షిక మొక్కలైతే మనము నర్సరీ కాండం మొక్కలని మనము జూలై నుంచి ఆగస్టు మధ్యలో కానీ సెప్టెంబర్లో కానీ మనము పాలిథిన్ సంచులలో నాటుకొని మొక్క పెరిగిన తర్వాత మళ్ళీ ప్రధాన పొలంలో నాటుకుంటాం. ఈ విధంగా మునగ సాగులో మనం జాగ్రత్తలు పాటించాలి.
ఇదే కాకుండా ఎక్కువగా మునగలో ఆశించేటువంటి చీడపీడల గురించి తెలుసుకున్నట్లయితే గొంగళి పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ గొంగళి పురుగులు కూడా గుంపులుగా కాండం మీద కనిపిస్తూ ఉంటాయి. ఇవి గుంపులుగా చేరి ఆ ఆకులన్నిటిని తినేసి ఈనెల్ని మాత్రం మిగులుస్తుంటాయి. సో గొంగళి పురుగుల నుంచి మనము పంటను కాపాడుకోవడానికి క్లోరాంత్రనీలిప్రోల్ లేదంటే రైనాక్సిఫెర్ అనేటువంటి మందులను మనము 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మందుని కేవలం పురుగులు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కాకుండా మనకి ఎక్కువగా మునగలో కాయతొలుచు ఈగ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడైతే మునగలో పూత అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడే ఆ పువ్వులోనికి చొచ్చుకొని పోయి మళ్ళీ కాయ ఎప్పుడైతే పిందె నుంచి కాయ ఫామ్ అవుతుంటుందో అప్పుడు లోపల చేరేసి మొత్తం తింటూ ఉంటుంది. ఈ పురుగు తినడం వల్ల ఏంటంటే కాయలు వంకరలు తిరుగుతాయి. కాయలు వంకర తిరిగిందని బట్టి ఇది కాయతొలుచు ఈగ వల్ల జరిగిందని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పూత సమయంలోనే మునగ చెట్లకి మనము ఫాజలోన్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే పిందె ఫార్మేషన్ అవుతుంటుందో అప్పుడు మళ్ళీ డైక్లోరోవాజ్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ మళ్ళీ మనకు ఉధృతి అనేది ఎక్కువగా కనిపిస్తే మనము 25 రోజులకు మళ్ళీ ఒకసారి డైక్లోరోవాజ్ను 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇవి రెండు కాకుండా మనకు ఎక్కువగా వేరుకుళ్ళు తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు అనేటువంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మునుగ మనం సాధారణంగా నాటుకునేది వర్షాకాలంలో కాబట్టి ఈ వర్షాకాలంలో కాండం చుట్టూ ఒకవేళ మురుగునీరు బయటికి వెళ్ళే సౌకర్యం కనుక లేకపోయినట్లయితే కాండం చుట్టూ నీళ్లు జమ అవ్వడం వల్ల వేర్లు మరియు కాండము కుళ్ళిపోయి ఈ తెగులు సమస్య అనేది వస్తుంది. ఈ తెగులు సమస్య నివారించుకోవడానికి సూచించినటువంటి తెగులు మందులు డైథెన్ M45 కానీ కార్బన్డిజిమ్ కానీ లేదంటే 1% బోర్డమిస్టమం కానీ మనము మొక్క మొదళ్ళు వేర్లు తడిచేలాగా పోసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనము చీడపీడల సమస్య నుంచి మునుగను కాపాడుకోవచ్చు. మునుగలో సాధారణంగా మనకు ఒక చెట్టుకి 200 నుంచి 250 కాయలు వస్తాయి వార్షిక మునుగకైతే. లేదంటే బహువార్షికకైతే ప్రతి సంవత్సరం దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. బహువార్షిక మునుగలో మనకు 8 నుంచి 9 నెలల తర్వాత కాత అనేది స్టార్ట్ అవుతుంది. సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. మెయిన్ 4 నెలలు మొదటి పంట వచ్చేసి మనకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో వస్తుంది అండ్ జూన్ వరకు కూడా వస్తుంది. రెండో పంట వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్లో వస్తుంది. అదే వార్షిక మునుగలో ఒక పంటను మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.